పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో ఇసుక దందా చేస్తున్నారు అని సాక్షాత్తు టీడీపీ నేత వర్మగారే మీడియా ముందుకు రావటం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, నాగబాబు గారి వ్యాఖ్యలతో బాధపడిన వర్మ గారు ఎప్పుడూ కూడా వాళ్ళని డైరెక్ట్గా విభేదించింది లేదు. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూటమి పార్టీలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఇసుకాసురులు దందా చేస్తున్నారు. రోజుకు 250 నుండి 300 టిప్పర్లు ఇసుకను తరలించుకుని పోతున్నాయి. రోజుకు 250 నుండి 300 టిప్పర్లు ప్రతిరోజు కూడా ఇసుకను తరలించుకుని పోతున్నాయి. నేను పోలీసులకు కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. గతంలో 3 సార్లు నేను కంప్లైంట్ చేశాను. ఈసారి నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి ధర్నా చేయాల్సి ఉంటుంది అనే తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఇసుకాసులు ఇష్టారాజ్యంగా ఇసుకను త్రవ్వేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకుండా సైలెంట్గా ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. ఒక ఉప ముఖ్యమంత్రిగా మీ జనసేన నేతలే ప్రతిరోజు కూడా ఇసుకను ఇష్టానుసారం దోచుకుని వెళ్తుంటే ఒక్క మాట కూడా మీరు మాట్లాడకపోవటం, మీ నేతల నుండి మీ పార్టీలో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించుకుని వెళ్తుంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అవతల వాళ్ళపై మనం అవినీతి ఆరోపణలు చేయటమే కాదు, మన పార్టీలో ఏం జరుగుతూ ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. అవతల వాళ్ళపై ఇష్టానుసారం విమర్శలు చేసేదే కాదు, మనం ఏం చేస్తున్నాం, మన నియోజకవర్గానికి మన ఒక పార్టీ అధినేతగా మనం రాష్ట్రానికి ఏం చేయగలుగుతున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఇలా పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే ఇష్టానుసారం అవినీతి మాఫియా ఇసుక దందాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు అంటూ టీడీపీ నేత వర్మ గారు ప్రకటించటం, ఆయన పోలీస్ కంప్లైంట్ గతంలో 3 సార్లు ఇచ్చాను అని చెప్పటం, పోలీసులు పట్టించుకోలేదని చెప్పటం, జనసేన నేతలు ఇష్టానుసారంగా ఆ ఇసుకను దోపిడీ చేస్తున్నారు అని టీడీపీ నేత వర్మ గారే మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కి తెలిసి కూడా ఈ పనులు చేపిస్తున్నాడేమో, పవన్ కళ్యాణ్కు కూడా ఇందులో సంబంధం ఉందేమో అని డౌట్ ప్రజలందరికీ కూడా వస్తున్నది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలి.